వరంగల్ జిల్లా గ్రేటర్లో 28వ డివిజన్లో గత 5 సంవత్సరాల్లో చేస్తున్న అభివృద్ధి పనులపై కార్పొరేటర్ గందే కల్పన నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ హంటర్ రోడ్లోని అన్నపూర్ణ గార్డెన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సుమారు 24 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు. తమ అభివృద్ధి పనులకు సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. గల్లీలో కానీ ఒక వాటర్ నీళ్ళ ట్యాంక్ బొందలాగా చేసి ఒక 30 ఫ్యామిలీస్కి మేము ఏర్పాటు చేస్తాము. తర్వాత ఎన్టీఆర్ కాలనీ ఉండింది, కానీ దాంట్లో మాత్రం 6,30,00,000 మాత్రమే వర్క్ జరిగింది. మిగతా అన్ని కొన్ని ప్రాసెస్లో ఉండి అగ్రిమెంట్ కాలేక, కొన్ని ఏమో అగ్రిమెంట్ అయి కూడా కాంట్రాక్టర్స్ డిలే అవ్వడం వల్ల అలా కొన్ని పనులు ఆగిపోయాయి. ఈవెన్ మెయిన్గా ముఖ్యంగా లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మున్సిపాలిటీ సిబ్బందికి కూడా కానీ, పారిశుద్ధ కార్మికులకు కూడా నేను ప్రత్యేక వారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 5 ఇయర్స్లో పంచభూతాలు అన్నట్టుగా లైటింగ్, తర్వాత డ్రైనేజ్, రోడ్ రిపేర్ కానీ, రోడ్ అంటే కన్స్ట్రక్షన్స్ అభివృద్ధి చేయడం. మా డివిజన్లో చాలా కరువు కాటకాలు ఉంటాయి. కరోనా టైంలో మేము గెలవగానే కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలామందికి నేను హెల్ప్ చేయడం జరిగింది. కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, అటువంటి శానిటైజర్లు కానీ ఎన్నో కూడా అందరికీ అందించడం జరిగింది. దాని తర్వాత 2023లో ఎన్టీఆర్ కాలనీ, సంతోషమాత కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, భద్రకాళి కాలనీ, ఎస్సీ కాలనీ, ఇవన్నీ కాలనీలు ఉన్నాయి. ఈ నీట మునిగి జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి తక్కువ సదుపాయం లేకపోతే రాత్రి ఒక పోలీసు ఏసీపీ గారు, మట్టివాడ సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బందితో రాత్రి 12 గంటలకే ఈ ఫీల్డ్ మీదకి వచ్చేసి నా సొంత పైసలతోటి జేసీబీలు, ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. వారి నీట మునిగిన వారికి, లాస్ అయిన వారికి నా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు